జీడిమెట్లలో జరిగిన ఒక దారుణమైన ఘటన. కన్న తల్లే ఇద్దరు బిడ్డలను కూడా అతి దారుణంగా ఒక కత్తితో నరికి చంపింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ నైబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించాను. సార్ నమస్తే. సో, అసల ఈ ఘటన తెలుసా మీకు? కన్న తల్లే ఇలా దారుణంగా వాళ్ళిద్దరిని కూడా చంపేయడం. 4-10 నిమిషాలకి మేము పక్క అపార్ట్మెంట్‌లో ఉంటాము. మేము ఇంట్లో ఉంటే పైనుంచి కింద పడి సౌండ్ వచ్చింది. జస్ట్ సౌండ్ ఏందని దౌడేసుకుంటూ వచ్చాము. వచ్చేసరికి కింద పడి ఉంది. వెంటనే 108కి ఫోన్ చేసి 108 వచ్చే లోపల మళ్ళీ డౌట్ వచ్చి పిల్లలు ఎంతసేపు కిందికి రాలేదని చెప్పేసి అప్పుడు పైకి పోయి చూస్తే అప్పుడు పిల్లల్ని ఇది చేసి ఉంది. ఇక 108 వచ్చింది. అప్పుడు చిన్న పిల్లోడు కొంచెం ఊపిరితో ఉంటే 108లో చిన్న పిల్లోడిని మల్లారెడ్డి హాస్పిటల్ కాడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళేసరికి ప్రాణం పోయింది. అంటే మీరు పైకెళ్లారా సార్? నేను జస్ట్ కిందకొచ్చాను. ఫస్ట్ అయితే నేను మూడోవాడు, నాలుగోడు నేను వచ్చేసరికి ఇద్దరే ఉన్నారు. అంటే నేను అపార్ట్మెంట్‌లో ఉన్నాను. వెంటనే పడేసరికి మా అపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసేసరికి అక్కడి నుంచి చూసారు. చూసి ఫోన్ చేసేసరికి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పడిపోయింది. ఈమె ఒక్కతే పడింది అనుకున్నాం ఫస్ట్. తర్వాత తలుపు పెట్టి ఉంది. లోన పిల్లలు ఉన్నారు. పోయి చూసేసరికి ఇది అనేసరికి నేను 108 వచ్చింది. మీరే ఫోన్ చేశారా 108? వీళ్ళు రామారావు అని ఇంకొకరోడు ఫోన్ చేశాడు. వచ్చింది 108. అప్పుడు జేఎన్‌టీ కాడ ఉండి రావడం కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయినట్టుంది. ఆ పిల్లోడు కొంచెం ఊపిరితో ఉన్నాడు. మల్లారెడ్డి కాడికి తీసుకెళ్లేసరికి చిన్న బాబు కనుఊపిరితోనే ఉన్నాడు. ఊపిరితో మల్లారెడ్డి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళకే పల్స్ డౌన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకొక ఏదైనా 10 మినిట్స్ బిఫోర్ అంటే ఏమన్నా సేవ్ అయ్యేవాడు. అలాగే ఆమె ఏదో సూసైడ్ లెటర్ కూడా రాసింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి లెటర్ రాసిందంట. ఆమె నా హెల్త్ కండిషన్ బాగుంటలేదు. నాకు ఆయనకి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంది. నాకు ఇదని రాసిందని అది క్లారిటీగా మనకు తెలియదు. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ లెటర్ అయితే. అంతవరకు తెలుసు. సార్ అలాగే చిన్నపిల్లలు ఇక్కడే ఉండేవారా వాళ్ళు? చిన్నపిల్లలు డైలీ సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం డైలీ 4 o'clock అప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటారు. ప్రతిరోజు చూస్తాం ఇద్దరు పిల్లల్ని. మా అపార్ట్మెంట్లో పిల్లలు, ఈ పిల్లలు, ఆ పిల్లలు అందరూ కలిసి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. మేము వెహికల్ వస్తూ పోతూ ఉంటే హార్న్ కొట్టి సైడ్ జరుగుతూ ఉంటారు. ఆవిడ ఒక్కోసారి వచ్చి కింద నుంచి చూస్తూ ఉండిద్ది. పైనుంచి కూడా ఆవిడ ఈ పోర్షన్ ఆ పైనుంచి కూడా అబ్జర్వేషన్ లో ఉండిద్ది. బాగానే ఉంటారు. అతను చాలా మంచి అతను. పాపం అతను వాళ్ళ హస్బెండ్ ఫార్మసీలో చేస్తుంటాడు కాజీపల్లి దగ్గర. అతను మంచి అతనే. బాగానే వస్తా పోతా బాగానే పలకరిస్తాడు. ఈ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా అతనే. జస్ట్ డైలీ కూడా ఈ వాటర్ షార్టేజ్ వచ్చిన కానీ నుంచి డైలీ ఆయన నేను డిస్కషన్ చేసుకుంటే ఈ మంజీరా వాటర్ వాళ్ళకి ఫోన్ చేసుకుంటా అపార్ట్మెంట్ లో వాటర్ రాకపోతుంటే ట్యాంకర్లు తెప్పిస్తా. ట్యాంకర్ నెంబర్ నా కాడ తీసుకోవటము, బోర్ అతని నెంబర్ తీసుకోవటము అంతా బాగానే ఉండరు. ఇబ్బంది ఏం లేదు. అయితే ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్తున్నారు. సరిగా లేదు, కొంచెం లేదు. అందువల్లనే ఎలా దేనివల్ల అంటారు? అంటే ఫస్ట్ నుంచి కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుంది మానసిక స్థితి. మనకి అంత క్లారిటీ లేడీస్ కదా, మనం అంత ఎందుకంటే ఫ్రెండ్లీగా అతను కలుస్తాం కానీ మన అపార్ట్మెంట్ కాదు కదా. మనం ఈ రోడ్డు మీద మాట్లాడటమే కానీ అంత కండిషన్ కాదని అంటారు. కిందకు వచ్చినప్పుడు వాళ్ళ వీళ్ళ మీద అరవడం అట్లాంటివి చేసేది ఏం చేయదు. ఏదన్నా ఉందా వాళ్ళ ఇంట్లో అరుచుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ మీద అరవడం కూడా అది ఏం లేదు. పిల్లలు అది ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంది పోయి చూసుకుంటూ ఉండేది. సరే, ఎప్పుడన్నా హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడడం అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి? గొడవ పడ్డారు మనకైతే తెలియదండి. మనం బయట కలిసి వాళ్ళం కానీ మనం అపార్ట్మెంట్ కాదు, పక్క అపార్ట్మెంట్ కదా. అంత రోడ్డు ఎక్కి అంత గలబాలైతే ఏం జరగలేదు. రోడ్డు మీద ఎక్కితే మనకు తెలుస్తుంది కానీ రోడ్డు మీద ఎక్కిన గలబాలైతే ఏం జరగలేదు. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక కన్న తల్లి ఇద్దరు పిల్లల్ని కూడా చాలా దారుణంగా చంపేసింది. ఇది క్షమించండి అండి. ఒక విధంగా చెప్పాలంటే మాకే చాలా బాధాకరంగా ఉందా తెలిసింది. కానీ నిన్న నుంచి మేమే డిప్రెషన్ లో పోయాం వాస్తవానికి. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ రోజు ఇప్పటి వరకు కూడా మేము ఏ పని చేయాలని చేతగా కలమయ్య మా కళ్ళ ముందు తిరిగే పిల్లలు డైలీ చూస్తూ ఉన్నాం. చాలా బాధగా ఉన్నాం. సాధారణంగా మన ఏదైనా చిన్నపిల్లలకి దెబ్బ తగిలితే ఫస్ట్ అమ్మ దగ్గరికే పోతారు. కానీ ఆ మైండ్ ఏమైందో ఏందో అర్థం కాలేదు. ఒక్కసారిగా డిప్రెషన్ అంత కసిగా కొబ్బరి బొండలు కత్తితోటి నరికిందంటే అది ఒక విధంగా. కత్తి ముందే తెచ్చి పెట్టుకుందా అంటారా సార్? లేకపోతే ఇక్కడ కత్తి ముందే తెచ్చిపెట్టుకుంది ఆమె. నేను ఏదో స్కూల్ కూడా పంపలేదు అంటున్నారా, ఏదో మొత్తం ఏదో సంథింగ్ ఏదో ప్లాన్ మనకైతే తెలియదు కానీ. రైట్ సార్. ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా తేజస్విని రెడ్డి వాళ్ళ హస్బెండ్ తో? నాకు అంతగా పరిచయం లేదు కానీ అంటే చెప్తున్నాను బట్టి అయితే హస్బెండ్ ప్రాబ్లం ఏమున్నట్టు కనిపించలేదు. అసలు ఎలా చూడాలి సార్ ఈ ఘటనని? చాలా దారుణంగా ఆమె వాళ్ళని చంపి ఆమె చనిపోవడం. కంటం మన బాధ్యత, కానీ చంపడానికి మనకు అధికారాలు లేవండి. కానీ ఆ అమ్మాయి మానసిక స్థితి గురించి ఒకసారి ఆలోచించాలి. ప్లస్ నా సజెషన్ ఏంటంటే మన ఏ ఎంప్లాయీకి అయినా కానీ 8 hours ఇచ్చారండి డ్యూటీ. కానీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 12 hours పడుతుంది.
డ్యూటీ నుంచి పొద్దున్నే బయలుదేరే దగ్గర నుంచి 12 to 13 అవర్స్ పడుతుంది. ఈ ఎంప్లాయీస్‌కి పని ఒత్తిడి కూడా తగ్గిస్తే బెస్ట్ ఏమోనని నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంటే ఈ తేజస్విని ఈ రకంగా పాల్పడడానికి ఒక రకంగా ఇది కూడా కారణం అని చెప్తున్నారా? అంటే ఆళ్ళ హస్బెండ్ ఎంప్లాయీ. ఈయన ఎంప్లాయీ కాదు కానీ, అదే పని ఒత్తిడి లేదనుకోండి, 7 అవర్సో, 8 అవర్సో కరెక్ట్‌గా ఉందనుకోండి, ఆ టైంలో ఇంటి దగ్గర ఉండేవాడు కదా భర్త. అంటే ఆ టైంకి ఇంటికాడ ఉంటే ఒకవేళ ఈ ఆ! ఘటన జరిగేది కాదని చెప్తున్నారు. ఆ! సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా! అంటే ఈ ఘటన గురించి చెప్పలా. మామూలుగా ప్రతి మనిషికి ఎంప్లాయ్‌మెంట్ ఎంప్లాయ్ అయినోడు ప్రతి మనిషికి వర్క్ ప్రెషర్ అయితే విపరీతంగా ఉందండి. హ్మ్. వర్క్ ప్రెషర్ తగ్గితే కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారాలు గూడా వస్తాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. వర్క్ ప్రెషర్ తగ్గిచ్చాలి ఎంప్లాయీస్‌కి. సార్ అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇలా అంటే పిల్లల్ని ముఖ్యంగా పేరెంట్స్ చంపేస్తున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. మన హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే మనం చాలా చూస్తున్నాం. ఏవండీ నాకు తెలిసి 80-90% వర్క్ ప్రెషరేనండి. వర్క్ ప్రెషర్ అయితే తగ్గిచ్చాలండి ఎంప్లాయీస్‌కి. సార్ ఎప్పుడైనా మాట్లాడారా ఈ జీవీ రెడ్డితో మీరు? ఆయన మాట్లాడారు గానీ నాకు పెద్దగా పరిచయం లేదండి. మా ఊరు దగ్గరలోనే గానీ, ఊరు నాకు పెద్దగా పరిచయం లేదు. సత్తుపల్లి దగ్గర. నిన్న తెలిసిందండి అది. మా ఊరు దగ్గరలో. అది. అంటే పెద్దగా పరిచయం లేదు మీకు. లేదండి. సార్ కాకపోతే పిల్లలు పిల్లలైతే ఆడుకుంటూ ఉంటారు. హ్మ్. మా పిల్లలతోటి ఆడుకుంటా ఉంటారు ఇక్కడ క్రికెట్. హ్మ్. అంటే వాళ్ళ ఈ పిల్లల 7 అపార్ట్మెంట్స్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటారండి ఈవినింగ్. హ్మ్. అది. అంటే పిల్లల పరిస్థితి కూడా బాలేదు అనేది కూడా సూసైడ్ పిల్లల పరిస్థితి ఏం ప్రాబ్లమ్ ఏం లేదండి. ఆమె అట్లా రాసిందేమో గానీ, ఏదో కారణం కాజ్ చెప్పడానికి రాసిందేమో గానీ, పిల్లలైతే ఆడుకుంటారు కదా రోజు, ఇబ్బందేం లేదు. రైట్. థాంక్ యూ. సార్ అసలు ఈ ఘటనని ఎలా చూడాలంటారు? ఇంతకుముందు చెప్తున్నారు కొన్ని వీడియోస్ రావడం వల్ల అదే యూట్యూబ్‌లో ఇప్పుడు వచ్చే టీవీ సీరియల్‌లలో గూడా ఎట్లొస్తుందంటే, ఇంట్లో హరాస్మెంట్ ఎట్లా జేయాలే? ఏ విధంగా జేయాలి? ఓనా షాడిజం టైపెస్ మూవీస్ వస్తున్నాయి. సినిమాలు రావడం గాని, సీరియల్ రావడం గాని ప్రతిదీ ఒక ఇంట్లోపట ఒక సంబంధాలు రిలేషన్ కలిపేటట్లు లేవు సీరియల్స్ గూడా. హ్మ్. అంతా షాడిజం టైప్ తీయడము, అవేదో వాళ్ళ రేటింగ్ పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి టీవీలు తీస్తారు. అది గూడా చాలా ప్రభావం చూపుతున్నది. ఒక రకంగా అంటే ఆమె స్థితి అలా అవ్వడానికి ఇది ఇలాంటి గూడా కారణాలు ఉంటాయి. కూడా ఉన్నాయని ఖచ్చితంగా చెప్తారు. ఉంటాయి. 100% ఉంటదండి. కమ్యూనికేషన్ మీడియా ఏది మన టీవీ సీరియల్స్ గాని, మూవీస్ గాని, లేకపోతే ఈ యూట్యూబ్ ఛానెల్స్ ఇవన్నీ మొత్తం ఇప్పుడు వచ్చే సీరియల్స్ ఏదైనా చూడండి. హ్మ్. ప్రతిదేంట్లో అత్తని ఆ కోడల్ని ఎట్లా టార్చర్ పెట్టాలి, కోడల్ని టార్చర్ పెట్టాలి, అన్నంలో ఎట్లా ఇవి తప్ప ఒక్కటి కూడా కలిసి ఉండే మూవీస్ వస్తలేవు. గతంలో వచ్చినాయి. కానీ ఇప్పటికి దానికి చూస్తే ఈ క్రైమ్ రేట్లు పెరగడానికి, ఈ మొత్తము ఇదంతా వ్యవస్థ సర్వనాశనం కావడానికి కారణము మీడియా లోపట ఉన్నటువంటి సినిమాలు తీయడం, యూట్యూబ్స్, పిక్చర్స్ మాత్రమే. దీని ప్రభావం ఎక్కువున్నది. సార్ ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా జీవీ రెడ్డితో? అయితే మనకంత ఇదేం లేదండి. మేము మార్నింగ్ రావడం, పోవడము మనకు ఇది ఉంటది. ఎప్పుడు కూడా మాకంత టచ్ ఉండదు. సార్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అప్పుడప్పుడు కలుస్తది. ఏమైనా గిట్టే వాకింగ్ మేము బయట టీ తాగడానికి అది ఇది పోయినప్పుడు కలుసుకుంటూ వస్తుంటాం. అంతే గాని మాట్లాడుతుంటాం అంతే. కానీ వ్యక్తిగతంగా అయితే ఎవరితోటి ఏం కొట్లాడి రకం కాదు. మంచిగా అందరితోటి బానే ఉంటారు. ఆయన వాళ్ళేంది వ్యక్తిగతంగా తేడాకుంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అతనికి ఎవరు కదా 20 ఫ్యామిలీలు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ 20 ఫ్యామిలీలు ఉన్నారు. 20 ఫ్యామిలీలు కలిపేసి అతను మెయింటైన్ చేయమని చెప్పేసి అతనికి అప్పించారు గత 6 నెలల నుంచి. హ్మ్. గత 6 నెలల నుంచి అతనే మెయింటైన్ చేస్తున్నాడు. హ్మ్. ప్రతిరోజు మాకు కలుస్తూనే ఉంటాడు. దారిలో మాట్లాడుతూనే ఉంటాం. మాకేం తేడా ఎప్పుడన్నా అలా కలిసినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకోవడం గాని? ఎప్పుడు అస్సలు ఏం లేదు. ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ డిస్కషన్ అపార్ట్మెంట్ గురించి. నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, ఆయన ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఏదైనా వాటర్ గురించి, కరెంటు, రోడ్డు డ్రైనేజ్ గురించి ఇటువంటి డిస్కషన్ వచ్చినాయి కానీ మా మధ్య ఫ్యామిలీ గురించి అసలు ఎప్పుడు డిస్కషన్ రాలేదు. సో ఫైనల్ గా మీరైతే దీనికి ఇలా ఇది ఇళ్లలో కంట్రోల్ ఉన్న పెట్టాలండి. వాళ్ళు ఇలా చేంజ్ అవ్వడానికి మహిళలు ముఖ్యంగా ఇవన్నీ కూడా కారణం అని చెప్తున్నారు. సీరియల్స్ చూసుకుంటూనే కూర్చుంటారు. దీని ఎఫెక్ట్ కూడా కొద్దిగా చూపిస్తుంది. ఈ ఘటనని ఎలా చూడాలి సార్? అంటే కన్న తల్లే ఈ రకంగా ఇక పాల్పడడం. చెప్పలేం సార్. ఆ టైం లోపల వాళ్ళ మూడ్ ఆఫ్ ఎట్లుంటది అనేది చెప్పలేం. దాన్ని ఇక మానసికంగా ఇదైనప్పుడు దాన్ని ఎవరైనా చేయలేం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అందరూ ఆడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుండి పిల్లలు బయటకు వస్తలేరు ఎవరు కూడా. భయపడ్డారు. అందరు భయపడి పిల్లలు బయటకి రావడం వస్తలేరు. ఈ సార్ వాళ్ళ బాబుతో ఎక్కువ ఆడుతారు పాపం. వాళ్ళ ఆ బాబు అయితే ఇప్పుడు రాత్రి కూడా నిద్రపోలేడంట తెల్లారిన దాకా ఈ విషయం ఈ విషయం అంటే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కనుక అంత చిన్న పిల్లలు ఆడుకోవడం ఇబ్బంది. మెంటల్ నిన్న ఆడుకుంటుంటే పడినప్పుడు బాల్ వెళ్ళి ఆమె మీద పడింది. ఆమె పైనుంచి దూకుతున్నప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. అది మీరు ఏదో చెప్తున్నారు సార్. అదే చెప్తుంది డైలీ ఇక్కడ ఆడుకుంటూనే ఉంటారు పిల్లలు.
కానీ మేము డైలీ డిస్కషన్ చేసుకున్న ఫ్యామిలీ గురించి అయితే ఇంతవరకు ఎప్పుడు మేము ఫ్యామిలీ అట్లా ఇట్లా అతను ఎప్పుడు చెప్పారు కూడా మేము ఎప్పుడు ఏదైనా అపార్ట్మెంట్ గురించి డ్రైనేజీ మోరీల గురించి వీటి గురించి మాట్లాడుకుంటాం తప్ప అలాగే ఇక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ కూడా ఒక్కసారిగా భయపడినట్టు ఎవరు బయటికి రావట్లేదు. వాళ్ళు మొత్తం వెళ్ళిపోయారు బయట రాత్రి అంతా నిద్ర పడదు మా అపార్ట్మెంట్ లో పిల్లలు అయితే మార్నింగ్ షిఫ్ట్ ఆడుకోవాలండి వాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. లేకపోతే ఈ టైంకి ఆడుకునేవాళ్ళు డైలీ స్కూల్ లేకపోతే ఆ స్కూల్ లేకపోతే ఉదయం పూట కూడా వాళ్ళే కదా మామూలుగా అయితే ఇప్పుడు ఆడుకోవాలి వాళ్ళు, ఎవరు లేరు. మాకు కూడా భయపడిపోయి రాత్రి నుంచి నిద్ర లేదు వాస్తవాన్ని చెప్పాలంటే. మాకే భయం అనిపించింది సిచ్యువేషన్ చూసి, ఎందుకంటే పక్కనే కదా అందులో అతను కొంచెం మేము కలిసి మాట్లాడుతూనే ఉంటాం. సరే ఇంతకు ముందు కూడా